మామూలు యావరేజ్ పర్సన్, యావరేజ్ బిల్డ్ మన ఇండియాలో చూసుకుంటే 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు, మ్యాక్సిమం 3.5 లీటర్ల నీళ్ళు మామూలుగా జనరల్గా పనిచేసే వాళ్ళు తీసుకోవాల్సిందే. ఈవెన్ కొంతమంది ఇంట్లో ఉండిపోయే వాళ్ళు 2 లీటర్లు తాగినా సరిపోతుంది. అలాగని బయట తిరిగే మనుషులు పర్టికులర్గా వేసవి కాలంలో, ఎండాకాలంలో బయట తిరగడం మొదలుపెట్టి రొటీన్గా వర్క్ రిలేటెడ్ ఆఫీస్కి వెళ్ళి రావడం, లేదంటే ఇంకెక్కడికొన్న షాప్లో పనిచేసే వాళ్ళు అలా వెళ్ళి వచ్చేయడం, ఇలాంటివి చేసేవాళ్ళు అట్లీస్ట్ 1/2 లీటర్ అంటే 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు కూడా ఎక్స్ట్రా తాగాల్సి ఉంటుంది రోజు తాగే దాని మీద. అది మినిమం అనుకోవాలి. ఇంకా లేకపోతే కొంతమంది ఎండల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ, లేదంటే మార్కెటింగ్ డివిజన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు రోజంతా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి మాత్రం అట్లీస్ట్ టోటల్గా 3.5 to 4.5 లీటర్స్ అంటే 3.5 నుంచి 4.5 లీటర్ల వరకు మినిమం వాటర్ తాగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఎండల్లో తిరుగుతూ వాటర్ అంతా ఆవిరైపోతుంది బాడీలో, అంత హీట్లో. సో అది మళ్ళీ రీప్లేస్ అవుతూ ఉండాలి. ఎంత లాస్ అయితే అంత రీప్లేస్ అవ్వాలి. లేకపోతే వడదెబ్బ తగలడం, లేదంటే వడదెబ్బ కాబట్టి దానికన్నా తక్కువ లెవెల్లో సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అవి రాకుండా ఉండాలి అంటే 2.5-3.5 లీటర్ల నీళ్ళు మినిమం. బయట తిరిగే వాళ్ళకి 3.5-4.5 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.